బ్రిక్స్ అంటే ఏంటని అడిగినట్లయితే మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ఇది ఒక కూటమి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనే కూటమి. వీరొక ఎకనామిక్ కూటమి ప్రవేశపెట్టారు. వీరిప్పుడు కొంత స్ట్రాంగ్గా ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఇది ముందుగానే తెలిసిన విషయము లేక ఎదురుచూసిన విషయం ఇప్పుడు జరిగింది. ఇప్పుడు అమెరికాకి బదులుగా మరొక డబ్బును తేవాలి, అది మనము ఎదురుచూసిందే. కాని వీరిప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బ్రిక్స్ నాణెము ప్రవేశపెట్టాలి, బ్రిక్స్ కూటమి వారి కరెన్సీ దీని మూలముగా లోకాన్ని ఫేస్ చేయాలి అనుకుంటున్నారు. దాని యొక్క ఒక మూవ్గా వారేం చేస్తున్నారంటే దాదాపు 15 దేశాలు కలుసుకుంటున్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు ఈ వారములో బ్రిక్స్లో కలిసిన దేశాల పట్టిక చదువుతాను వినండి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఎథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలన్నీ లోనికొచ్చాయి. సరే, ఈ దేశాలన్నింటినీ ఎందుకు పర్టికులర్గా చెప్తున్నారు? ఏంటి గొప్ప విషయం అంటే మీరు యెహెజ్కేలు 38వ అధ్యాయం 39వ అధ్యాయాన్ని చదివి చూడండి. అంత్యకాలములో అంటే ఆ రాకడకు ముందుగా జరిగేటువంటి 3వ ప్రపంచ యుద్ధం అని చెప్తున్నాం. అంటే రాకడకు ముందుగా జరిగే ఒక యుద్ధం, అంటే 2 ముగియడం వల్ల 3వదని చెప్తున్నాం. ఆ యుద్ధములో ఇస్రాయేల్కు అగెయిన్స్టుగా లేక ఆ ఇస్రాయేల్ను ఆదరించే దేశాలకు అగెయిన్స్టుగా ఒక కూటమి ఏర్పడుతుంది. అంటే ఒక యుద్ధం చేయడానికి వస్తారు. రష్యా, టర్కీ వీరందరూ కూడా వస్తారు. అలా వచ్చినప్పుడు గమనించినట్లయితే ఈ యొక్క బ్రిక్స్లో ఎవరెవరైతే చేరతారో వారందరూ అందులో ఉంటారు. 5వ వచనం 6వ వచనం చదివి చూడండి. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీయులను, పూతువారినందరినీ అని ఉంటుంది. ఇప్పుడు వీరందరూ ఒక్కొక్కరిగా బ్రిక్స్లో చేరుతూ ఉన్నారు. ముందుగా టర్కీ ఉండాలి. ఆ టర్కీ ముందుగా నాటోలో ఉంది. ఈ నాటోలో ఉండేటువంటి కొన్ని దేశాలను కలుపుకోవడానికి టర్కీ ఎదిరిస్తోంది. ఇది మాత్రమే కాదు, టర్కీ మీ అందరికీ తెలుసు రష్యా యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు వీరు కూడా రష్యాలో కలవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు గమనిస్తే ఒక ఆపోజిట్ టీం ఒకటి ఫామ్ అవుతూ ఉంది. వీరు దేనికి అగెన్స్ట్ అంటే అమెరికన్ డాలర్కి అగెన్స్ట్గా ఫామ్ అవుతున్నట్టుగా చెప్పబడుతున్నారు. అయితే ఇందులో ఒక ప్రక్క చూస్తే ఇందులో రష్యా ఉంది, చైనా ఉంది. సో వీరందరూ చేరి ఇస్రాయెల్కి అగెన్స్ట్గా ఫామ్ అవుతారు. చివరికి డబ్బు బదిలీలకు బ్రిక్స్ కాదు, డబ్బు బదిలీకి యూరోనే వస్తుంది. అదే బైబిల్ ప్రకారం జరగనున్న ప్రవచన వాక్యం. ఇప్పుడు దానికైనా మూవ్ చూస్తే వేరొక స్థలములో వేరొక రూపములో ఈ గ్రూప్స్ అన్ని చేరుతున్నాయి. వీరందరూ చేరి ఒక నాణెం ఏర్పరచడమో బలోపేతం చేయడం అన్నట్టుగా ఉంటుంది. అయితే హఠాత్తుగా చూస్తే ఒక యుద్ధం వచ్చినప్పుడు వీరందరూ ఏకముగా యుద్ధానికెళ్తారు. ఆ యుద్ధాన్ని గూర్చి యెహెజ్కేలు 38, 39లో ఉంది. అది తర్వాత రోజుల్లో మనం చూద్దాం. ఇప్పుడు వ్యతిరేకించే కూటమి అంటే ఇస్రాయేల్కి అగెన్స్ట్గా ఉన్న కూటమి ఒకటిగా చేరుతూ వస్తున్నాయి.